హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, having 30 years of experience in real estate and helped more than 25,000 plus happy customers. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇండియాలోనే అతి ఫాస్ట్గా అన్ని డైరెక్షన్లో పెరిగే సిటీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. యావత్ ప్రపంచం మనం చాలామంది ఏమనుకుంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే చేస్తారు అనుకోండి. అది ఫ్యూ పర్సంటేజ్ అండి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు హైదరాబాద్ ఉన్నారు, తెలంగాణ స్టేట్ ఉంది, ఏపీ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, ముంబై ఉన్నారు. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఇండియా, నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నిట్లో మనది సౌత్ కింద వస్తుంది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ది సింగపూర్, మిడిల్ ఈస్ట్, దుబాయ్, మలేషియా, అమెరికా, కాలిఫోర్నియా, టెక్సాస్, లండన్, యూకే, ఇవన్నిట్లో కూడా ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అంటే మా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇక్కడ నెక్స్ట్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. అంటే నో బడీ కెన్ స్టాప్ ది గ్రోత్. టెంపరీగా ఒక 6 నెలలు 1 year ఇటు వచ్చినా ఓవరాల్గా నెక్స్ట్ 10 yearsలో లాస్ట్ 10 years ఒక లాగా పెరిగింది. ఇప్పుడు 10 years ఇంకా స్పీడ్గా పెరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మనకున్న విసురుబాటు ఏంటంటే సెంటర్ ఆఫ్ ది స్టేట్ దగ్గర నుండి ఇప్పుడు హైదరాబాద్ 4 పక్కల అటు వికారాబాద్ హైవే, జడ్చర్, ముంబై హైవే, బెంగళూరు హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, కొంపల్లి, ఇవన్నీ చూసుకుంటే అన్ని పక్కల కూడా పెరిగింది. అయితే ఒక ఫోకస్ అంటే గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వెస్ట్ జోన్లో బాగా హైప్ చేశారు, కోకాపేట 100 కోట్లని చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం కొద్దిగా డిలే అయినా సరే ఏమవుతుందంటే దే ఆర్ ప్లానింగ్ ది ఎంటైర్ స్టేట్ టు బి డెవలప్డ్. అంటే తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. అర్బన్ జోన్, సబర్బన్ జోన్ అండ్ రూరల్ జోన్. అంటే అప్ టు ఓఆర్ఆర్ అనేది అర్బన్ జోన్. ఓఆర్ఆర్ నుండి RRRకి వెళ్ళేటప్పటికి సబర్బన్ జోన్. RRR నుండి తెలంగాణ బార్డర్కి వెళ్ళేది రూరల్ జోన్. ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నారంటే ఏదైతే HMDA పరిధి ఉందో దాన్ని DTCP మేరకు అంటే RRR, ORR దగ్గర RRR 5 kilometers దాటి అంతవరకు HMDA కింద పరిగణిస్తున్నారు. అంటే వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఇన్వెస్ట్ ఎక్కడ చేసుకోవాలనేది ఇంతకుముందు అయితే వెస్ట్ జోన్ అనే చెప్పేవాళ్ళం. ఇప్పుడు రానున్న రోజుల్లో రానున్న నెక్స్ట్ 5 to 10 years మాత్రం ఎంటైర్ ORRకి RRRకి మధ్యలో రౌండ్ ది స్టేట్, అటు సంగారెడ్డి కావచ్చు, ఇటు నవాపేట కావచ్చు, అట్లా ఇటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు కడతాల మంగల్ కావచ్చు, ఎక్కడైతే ORR పాయింట్లు, RRR పాయింట్లు ఉన్నాయో ఆ మధ్యలో ఎనీవేర్ పెట్టుకున్నా మీకు ల్యాండ్ యూసేజ్ బాగా అవైలబిలిటీలోకి వచ్చింది. సామాన్యుడు కొనుక్కోవాలనుకుంటే ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, తెల్లాపూర్, కొల్లూరు ఇవేమి కొనుక్కునే స్టేజ్లో లేవండి, లక్షల్లో అయిపోయింది గజం. సో మీరు కొనుక్కోవాలి, అప్రిషియేషన్ కావాలి, లాంగ్ టర్మ్ అంటే ఆల్వేస్ బై అట్ డిస్నీ. నా స్టాండర్డ్ ఫార్ములా అంటే ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉందో సప్లై తక్కువ ఉందో రేట్లు పెరుగుతాయి, ఎక్కడ డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉందో రేట్లు తగ్గుతాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనకు బయ్యర్స్ తక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ అంతకుముందు 1 year 1.5 year బ్యాక్ రివర్స్ ఉండేది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మీకు ల్యాండ్ అవైలబిలిటీ, సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్, IT కారిడార్, SEZ, గోల్ఫ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, వర్సిటీ, స్కిల్డ్, ఆనందేంద్ర గారు చైర్మన్ పెట్టారు. సో ఇవన్నీ కూడా చుట్టుపక్కల 4 పక్కల డెవలప్ అవుతుంది. 4 పక్కల 100 kilometers దూరం వెళ్ళిపోయింది. బేసికల్ అటు వికారాబాద్ చూసుకున్నా, ఇటు జడ్చర్ల చూసుకున్నా, జైరాబాద్ చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, యాదగిరి అంటే ఆల్ అంటే ఇప్పటికీ వెస్ట్ జోన్లో డిమాండ్ ఉంది. బట్ రాన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ టు ఆల్ అదర్ డైరెక్షన్స్ స్లోలీ. సో తెలంగాణ అంతకుముందు HMDA మెగా ప్లాన్ చేసాము. HMDA మెగా ప్లాన్ 2008లో 2031 దాకా చేసాం. ఇప్పుడు 2025లో దే ఆర్ మేకింగ్ 2050 స్టేట్ మెగా ప్లాన్. సో దట్ మీన్స్ ఆ స్టేట్ మొత్తం ఫోకస్ అంటే కొద్ది డిలే అయిన మాట వాస్తవం. సంబంధిత అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. ఏ జోన్లో ఎక్కడ రావాలి, ఎక్కడ IT కారిడార్ రావాలి, ఎక్కడ SEZ రావాలి, ఎక్కడ స్పోర్ట్స్ సిటీ కావాలి, హెల్త్ సిటీ కావాలి. ఇప్పుడు 4 సస్టైనబిలిటీ 100% నెట్ జీరో సిటీ అనేది డెఫినెట్గా పొల్యూషన్ ఫ్రీ సిటీ. సౌత్ కొరియాలో ఏదో చూసి రేవంత్ రెడ్డి గారు టూర్ వెళ్ళినప్పుడు దానికంటే బెస్ట్ సిటీ ప్రపంచంలోనే ఒక ఐకానిక్ సిటీ కట్టాలనేది ఆయన ప్లాను. సో దానికి అయిన ఖర్చు, డబ్బులు అనేది పక్కన పెడితే నిజంగా ఆ సిటీ లేటెస్ట్ టెక్నాలజీతో, IGC బిల్డింగ్తో, గ్రీన్ ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇవన్నీ చూసుకొని కడితే మాత్రం ఆ సిటీ మొత్తం 30,000 ఎకరాలు, phase 1లో 15,000 ఎకరాలు. ఈ 30,000 ఎకరాల్లో కానీ వస్తే మాత్రం నిజంగా అనుకున్నట్టు నెక్స్ట్ 5-10 years వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిల్డింగ్. అంటే మైమాన్ టెక్నాలజీ వాడతారు. బ్రిక్ అనేది ఎంతమంది ట్రెడిషనల్ బ్రిక్ వాడేవారు, తర్వాత యాష్ బ్రిక్స్ వచ్చాయి, తర్వాత లైట్ వెయిట్ బ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే చాలామంది ఎస్పెషల్ IGBC ఉన్న వాళ్ళు
ఐజీబీసీ బిల్డింగ్ అంటే చాలా కష్టం అండి, పర్మిషన్స్ అందరికీ రావు. దాంట్లో లంగ్ స్పేస్ కానీ, బ్రీతింగ్ స్పేస్ కానీ, గ్రీనరీ కానీ, వెంటిలేషన్ కానీ న్యాచురల్గా ఉండాలి. సోలార్ పవర్, సోలార్ ఎనర్జీ, సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఇవన్నీ వాడి దే ఆర్ ట్రైంగ్ టు డూ బిగ్ వండర్. అది చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పడం డౌట్ అది, బట్ డెఫినెట్గా ది ప్లాన్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్. అండ్ అన్ని రకాల ఆ మనిషి ఎక్కడికి బయలుదేరక్కర్లే, ఆ సిటీలో ఉంటే అన్నీ ఉంటాయి. ఐ థింక్ మామూలు స్కూల్స్, కాలేజెస్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా దరిదాపులో 30,000 ఎకరాలు అనేది చాలా హ్యూజ్ సిటీ. ప్లాన్ ఈజ్ గుడ్, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ అనేది పీపుల్ ఆర్ వెయిటింగ్. ఒకప్పుడు బాగా అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసినందుకు శ్రీశైలం హైవేలో చూసుకుంటే 70-80 వేలు గజం చెప్తున్నారండి మెయిన్ రోడ్ సైడ్. ఇన్సైడ్కి వెళ్తే 30, 40, 25 డిపెండింగ్ ఆన్ ది డిస్టెన్స్. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ద బెస్ట్ ప్లేసెస్ RRRకి 5 కిలోమీటర్ అటు కానీ 5 కిలోమీటర్ కానీ ఇటు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ అప్రిషియేషన్ జరుగుతుంది. నాకున్న ఒక కమ్యూనిటీ పీపుల్ ఉన్నారండి, వాళ్ళు ఏం అడుగుతారంటే యూ షో మీ ఏ ప్లేస్ అట్ 60 to 100 కిలోమీటర్ డిస్టెన్స్, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేవో, ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే లైటింగ్ లేదో అక్కడ చూపించాడు అంటే వాళ్ళు దే ఆర్ బిజినెస్ మ్యాన్. మనకేంటి, మనం పుట్టిన తర్వాత బిజినెస్ నేర్చుకుంటాం. ఆ కమ్యూనిటీలు మార్వాడి, గుజరాతీ ఇవన్నీ ఉన్నవి ఏంటంటే దే బిజినెస్ బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. అందుకని వాళ్ళు చేసే బిజినెస్ మనం ఇంకా వెనకబడి ఉన్నమాట. వాళ్ళ దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవాలి. నేను ఫస్ట్ బిర్లా కంపెనీలో చేశాను, వన్ ఆఫ్ ది టాటా బిర్లాస్. ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, హౌ టు మేనేజ్ ద బిజినెస్, హౌ టు ఇంప్రూవ్ ద బిజినెస్. ద కమిట్మెంట్, ద కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ గుడ్. ఎవరైనా మార్వాడి దగ్గర పని చేస్తే ఇంకెక్కడైనా పని చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ చదువుకోరు, 10th క్లాస్ అవగానే కౌంటర్లో కూర్చోబెట్టేస్తారు. బై ద టైమ్ ఈ బికమ్స్ అడల్ట్ 25-30 years విల్ బీ ఓన్ బిజినెస్ పెట్టేసుకోండి ఒక సెంటర్. గోల్డ్ జ్యువెలర్స్ చూసుకుంటే 4-5 జ్యువెలర్స్ ఉంటాయి, ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క కూతురు ఒక్కొక్క జ్యువెలరీ షాప్ ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇది ఎందుకు చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్లో యూ షుడ్ హ్యావ్ ఏ లాజిక్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదో గుడ్డుగా ఇన్వెస్ట్ చేస్తే బుక్ అయిపోతారు. సో ఒక లొకేషన్ తీసుకునేటప్పుడు లొకేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేయాలి. ఆల్వేస్ బెటర్ యూ హ్యావ్ టు గో టు ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ, who has grip on that particular geographical area, geographical product knowledge, geography knowledge, segment knowledge, అట్లా ఎక్స్పర్టైజ్. అండ్ ఆ ఏజెంట్కి బ్యాక్గ్రౌండ్ నుండి ఒక 10-20 years అనుభవం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. బ్రోకరేజ్ అడుగుతారు కదా, ఎవరు జూనియర్ని ఫ్రెష్ అని పెట్టుకుంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి డెడ్. సో నేను చాలామందికి హెల్ప్ చేశాను, 25,000 మందికి పైగా ప్రాపర్టీ ఓనర్స్ అండ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అట్లనే 25,000 మంది పైగా ట్రైనింగ్ చేశాను, 1,00,000 మందిని చేయాలని అది ఇస్తాం, ముందుకు వెళ్తున్నాం. ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా, ఆల్ ది బయర్స్, సెల్లర్స్, కొలీగ్స్, ఏజెంట్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే మరిన్ని, ఇప్పటివరకు దాదాపు 4,000 వీడియోలు పైన చేశాను. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO రియాల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ.